టాపిక్ పిల్లలు. మన పిల్లలు. సో, మన చాలా సార్లు మన పిల్లలు మన కెరియర్‌కి అడ్డని గాని అనుకోవచ్చు. వాళ్ళు అల్లరి చేస్తున్నప్పుడు భరించలేక, అబ్బా! వీళ్ళని ఎందుకు కన్నాంరా బాబు అని అనుకోవచ్చు. వాళ్ళు చేసిన తప్పుల వల్ల మనకి తలనొప్పులుగా అనిపించొచ్చు. సరిగ్గా చదవట్లేదు అన్నప్పుడు వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో అని భయంతో వాళ్ళని అరిచి ఉండొచ్చు. చాలా రకాలైన నెగెటివ్ ఎమోషన్స్, నెగెటివ్ బిహేవియరు అనేది మనకి మన పిల్లల మధ్య జరిగి ఉండొచ్చు. సో, ఈరోజు మనం చెయ్యబోయే ఈ గ్రాటిట్యూడ్ జర్నల్ వల్ల మనకి, మన పిల్లలకి మధ్యలో ఒక మంచి పాజిటివ్ బ్రిడ్జ్ అనేది ఫార్మ్ అవుతుంది. మీకనిపించొచ్చు, నేను నా బుక్‌లో గ్రాటిట్యూడ్ జర్నల్ రాయడం వల్ల మా పిల్లలతో నాకెలాగా మంచి రిలేషన్ ఏర్పడుతుంది అనేది. బట్ ఎందుకు, ఎలా ఏర్పడుతుంది అంటే, మన మైండ్, మన థాట్స్ అనేవి మన వర్డ్స్ కంట, మన యాక్షన్స్ కంటే కూడా చాలా ఫాస్ట్‌గా ట్రావెల్ చేస్తాయి. మీరెప్పుడైనా ఎక్స్‌పీరియన్స్ చేసినట్టయితే, ఎవరైనా ఒక పర్సన్ గురించి మీకు మనసులో ఇష్టం లేదు, వాళ్ళ గురించి మంచి ఒపీనియన్ లేదనుకోండి, వాళ్ళు మీ ప్రెజెన్స్‌లోకొచ్చినప్పుడు మీతో హార్ట్‌ఫుల్‌గా బిహేవ్ చేయలేరు. హార్ట్‌ఫుల్‌గా, హ్యాపీగా ఉండలేరు. మీకు వాళ్ళకి మధ్యలో ఎలాంటి తగువు అవ్వకపోయినా కూడా, ఆ స్వీట్‌నెస్ అనేది రిలేషన్‌షిప్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయలేరు. మీరు మీ బుక్‌లో రాసుకున్నా కూడా అది వాళ్ళకి మీ థాట్ ప్రాసెస్ అనేది రీచ్ అవుతుంది. వాళ్ళ సోల్‌కి. సో, సోల్ లెవెల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది జరుగుతుంది. వాళ్ళకి సంబంధించి మీకున్న పాజిటివ్ ఫీలింగ్స్ ఆటోమేటిక్‌గా వాళ్ళకి రీచ్ అవుతాయి. వాళ్ళ గురించి మీకున్న నెగెటివ్ ఫీలింగ్స్, నెగెటివ్ ఎమోషన్స్ వాళ్ళ వరకు ఎలా అయితే రీచ్ అవుతాయో, అదే విధంగా మీకు వాళ్ళ గురించున్న పాజిటివ్ ఫీలింగ్సు, పాజిటివ్ ఎమోషన్స్‌ని కూడా వాళ్ళ వరకు రీచ్ చేస్తుంది ఈ గ్రాటిట్యూడ్ జర్నల్. మీ లైఫ్‌లో చేంజ్ అనేది చూడగలుగుతారు. మీ రిలేషన్‌షిప్‌లో స్వీట్‌నెస్ అనేది చూడగలుగుతారు. ఎప్పుడైతే మీరు కూర్చొని పాజిటివ్ యాస్పెక్ట్స్ వాళ్ళ వల్ల మీ లైఫ్‌కి ఎలా వాల్యూ అడిషన్ అయింది? ఏ స్వీట్ మెమోరీస్ ఉన్నాయి వాళ్ళతో చిన్నప్పుడు ఆడుకున్నది. ద మూమెంట్ వాళ్ళు బర్త్ ఇచ్చినప్పుడు వాళ్ళని చిన్న పిల్లలు వాళ్ళని చేతిలో చూసుకొని, ఒక్కసారి వాళ్ళని మీ చేతిలో ఉన్నట్టు పాత రోజుకెళ్ళి, అక్కడి నుంచి ప్రతి ఒక్క స్టేజ్‌లో వాళ్ళతో మీరు గడిపిన మధుర క్షణాలు, వాళ్ళతో కలిపి ఆడుకున్న క్షణాలు, వాళ్ళ వలన మీ లైఫ్‌కి కలిగిన వాల్యూ అడిషన్ ఎంతగా మీరు ఈరోజు గ్రాటిట్యూడ్ మీ పిల్లల గురించి రాస్తారో, మీతో ఆ పిల్లలకి మీకున్న నెగెటివ్ ఎమోషన్స్‌లు కూడా క్లియర్ అవుతాయి. మీకోసం మీ పిల్లలకున్న నెగెటివ్ ఎమోషన్స్ కూడా క్లియర్ అయ్యే అవకాశం ఉంది. సో, ఈరోజు ఈ టాపిక్ మీకు బాగా నచ్చినట్టయితే, మీ తెలిసిన వాళ్ళందరికీ ఈ టాపిక్స్ షేర్ చేయండి. ఒకవేళ మీరు అన్‌మ్యారీడ్ అయ్యి, మీకు పిల్లలు లేరనుకోండి, అప్పుడెలా రాయాలి? హ్మ్. యాజ్ ఎ చైల్డ్ మీరు చిన్నప్పుడు నుంచి మీకు ఊహ తెలిసినప్పటి నుంచి మీ పేరెంట్స్‌తో మీరున్నప్పుడు గాని, యాజ్ ఎ చైల్డ్‌గా ఉండడం వలన మీకొచ్చిన బెనిఫిట్స్ ఏంటి? చాలా దూరం నడవాల్సొచ్చినప్పుడు మీ పేరెంట్సే మిమ్మల్ని ఎత్తుకొని నడిచేవాళ్ళు కదా! ఎక్కడికైనా ఎళ్ళినప్పుడు. ఒక ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ లేదు. స్కూల్‌కి వెళ్తే చాలు. బుక్స్ కొనుక్కోవాలని ఒక ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీయే కాదు, ఇంటికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ లేదు. మనస్ఫూర్తిగా నవ్వుకునేవాళ్ళు. మనస్ఫూర్తిగా పిల్లలతో స్కూల్లో ఆడుకునేవాళ్ళు. ఏమేమి మెమరబుల్ ఈ సిట్యుయేషన్స్ ఉన్నాయి బీయింగ్ ఎ చైల్డ్. పక్కింటి వాళ్ళతో ఆడుకునేవాళ్ళు. ఇలా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అన్నీ క్యారీ చేయాల్సిన అవసరం లేదు. అన్నీ మన పేరెంట్సే క్యారీ చేసేవాళ్ళు. లగేజ్ మోయాల్సిన అవసరం లేదు. ఒక చైల్డ్‌గా చిన్న పిల్లలుగా మీరు ఏ బెనిఫిట్స్ ఎక్స్‌పీరియన్స్ చేశారు బీయింగ్ ఎ చైల్డ్ అనేది మీరు రాయండి. ఎవరైతే అన్‌మ్యారీడ్ ఉన్నారో ఒక చైల్డ్‌గా మీరు ఏం ఎక్స్‌పీరియన్స్ చేశారు బెనిఫిట్స్ అండ్ ఎమోషన్స్, మెమోరీస్. ఓకే. ఎవరికైతే మ్యారేజ్ అయ్యి పిల్లలున్నారో వాళ్ళందరూ వాళ్ళ చిల్డ్రన్ కోసం ఈరోజు చేయండి. ఎవరికైతే మీ పిల్లలతో మంచిగా రిలేషన్ లేదో, ఈరోజు మెయిన్ అయిపోయినా కూడా ప్రతిరోజు కనీసం ఐదో, పదో గ్రాటిట్యూడ్ జర్నల్ అనేది కంటిన్యూ చేసినట్టయితే రిలేషన్
మీకు మీ పిల్లలకి ఉన్న రిలేషన్‌షిప్‌లో డిఫరెన్స్ అనేది మీరు చూడగలుగుతారు. ఈ టాపిక్ మీకు నచ్చిందనుకుంటాను. టాస్క్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ వీడియో కింద కమెంట్ రూపంలో మీకే రకమైన ఫీలింగ్స్ కలిగాయి, ఏ రియలైజేషన్స్ వచ్చాయి అనేది తెలియచేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. వెంటనే ఇప్పటి వరకు ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి, ముందు నుంచి ఏవైతే వీడియోస్ మీరు చూడలేదో ఆ వీడియోస్ ఈ మిగిలిన 9 డేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ డే 1 నుంచి కంటిన్యూ చేయండి. 21 డేస్ కంటిన్యూగా చేయడం మాత్రం కంపల్సరీ. అప్పుడు మీ లైఫ్‌లో పాజిటివ్ షిఫ్ట్, చేంజ్ అనేది చూడగలుగుతారు. థాంక్ యూ ఫర్ వాచింగ్.